ఇలాంటి వీడియో ఒకటి చేస్తానని ఏ రోజు అనుకోలేదు నేను. కాకపోతే మనం చాలా లాస్ అయ్యాం. ఒక 1,50,000 కెమెరా, మొబైల్ అవన్నీ పోయాయన్నమాట. ఎలా పోయాయి అదంతా చెప్తాను. అంటే ఇలాంటి వీడియో ఒకటి వస్తుంది, ఇలా నేను ఒక పోగొట్టుకుంటాను, ఇలా ఏ రోజు అనుకోలేదు. ఎవరో అనుకోరు, అనుకోని జరిగేవి కాదు, అనుకోకుండా వచ్చేదాన్నే ప్రాబ్లమ్స్, విపక్తులు ఇలాంటివి అంటారు అనమాట. అయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండుంటే నేను గుజరాత్ వెళ్ళానని మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, ఎందుకంటే స్టోరీ పెట్టాను నేను. గుజరాత్ ద్వారకా టెంపుల్ కంప్లీట్ చేసుకున్నాం, గిర్నార్ కంప్లీట్ చేసుకున్నాం, బయట ద్వారకా, గిర్నార్, తర్వాత సోమనాథ్కి వచ్చాం. సోమనాథ్ కంప్లీట్ అయ్యాక ఇవన్నీ వీడియోస్ అనేవి మన సోనీ ZV-1Fలోనే రికార్డ్ అయ్యాయి, అవన్నీ అందులోనే ఉన్నాయి. అండ్ ఫొటోస్, షార్ట్ వీడియోస్ అంతా మన వివో X100 మొబైల్లో అయితే ఉన్నాయన్నమాట. వివో X100 ప్రోలో అందులో ఉన్నాయి. అయితే అది పోయింది. ఎలా పోయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సోమనాథ్ అయిపోయాక, సోమనాథ్లో మీకు రైల్వే స్టేషన్ అయితే ఉండదు. మేము వేరేవాళ్ళు అక్కడ నుంచి 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. వేరేవాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళి అయితే ట్రైన్ అయితే ఎక్కాం. ట్రైన్ ఈవినింగ్ 5:15కి ట్రైను వేరేవాళ్ళు టు ముంబై. అదే ట్రైన్ నెంబర్ 19204. అయితే మేము వేరేవాళ్ళు టు అహ్మదాబాద్ వరకు అయితే బుక్ చేసుకున్నాం. నైట్ ఫుడ్ కూడా మేము ప్యాంట్రీలోనే తీసుకున్నాం. నేనైతే 3-4 డేస్ నుంచి సరిగ్గా అయితే నిద్ర పట్టలేదు నాకు. ట్రైన్లో మంచి టైర్డ్గా ఉన్నా. ఇంకా 10:50కి నేనైతే ఫుల్ పడుకునిపోయాను. బ్యాగ్ పక్కనే ఉండేది, నా స్లింగ్ బ్యాగ్, బ్లూ కలర్ స్లింగ్ బ్యాగ్ అయితే మీరు నా ఓల్డ్ వీడియోస్లో చూడొచ్చు, ఉంటాయి. బ్లూ కలర్ స్లింగ్ బ్యాగ్ అయితే ఉంటుంది. అందులో కెమెరా, మొబైల్, రోడ్ మనం రీసెంట్గా కొనుక్కున్నాం, రోడ్ మైక్ అయితే. అన్బాక్సింగ్ కూడా ఇంకా పెట్టలేదు, ఆ ట్రిప్కి 2 రోజుల ముందే వచ్చింది అది. అన్బాక్సింగ్ కూడా పెట్టకుండానే పోయింది అది. అది నా ఓన్గా కొనుక్కున్నాను అది పోయింది, అది అందులోనే ఉంది. అయితే ఎలా పోయింది అనుకుంటే, నేను పడుకున్నాను నైట్ 10:30కి, మార్నింగ్ 6కి లేచాను అనమాట. శ్రీకాజ్ అహ్మదాబాద్ మధ్యలో, ఈ స్టేషన్ మధ్యలో అయితే నిద్ర లేచాక పక్కన స్లింగ్ బ్యాగ్ లేదు. ఫ్రెండ్స్తో వెళ్ళాను కదా, వాళ్ళు ఏమైనా సరదాగా ఏడిపిస్తున్నారేమో అనుకున్నాను నేను. అంటే బ్యాగ్ తీసేసి, అరే బ్యాగ్ పోయింది కొంచెం సీరియస్ అయింది నేనైతే. లేదురా మేమైతే తీయలేదన్నారు. తీయలేదంటే వెంటనే టీసీకి అయితే కలిసాం. టీసీ ఏం చెప్పారు, కంపార్ట్మెంట్లో ఎతకండి మీకు ఎక్కడైనా దొరుకుతుందేమో అంటే అవి చూసాం. మళ్ళీ టీసీ దగ్గరికి వెళ్ళాం, ఏం దొరకలేదు సార్ అంటే వెంటనే రైల్వే ఎంక్వైరీకి అయితే కాల్ చేసాం. 139 కాల్ చేసి వాళ్ళకి చెప్పాము, ఇది కంప్లైంట్ అని చెప్తే, మేము కరెక్ట్గా అహ్మదాబాద్ 5 minutes ఉంది. మేము ఇంకా సరిగ్గా ఎతకడానికి కూడా టైం దొరకలేదు. అయితే దిగిన వెంటనే ఆర్పిఎఫ్ పోలీస్ అయితే మా దగ్గరికి వచ్చి అయితే కాంటాక్ట్ అయ్యారు. ఇలా భోగి దిగిన వెంటనే మా నెంబర్కి, ఏ నెంబర్తో అయితే కాల్ చేసాం ఆ నెంబర్కి ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నాం రండి అని. అంటే అంతా హిందీలో మాట్లాడారులేండి, మేము తెలుగులో చెప్తున్నాను మీకు. అయితే అలా అయితే వచ్చారనమాట. అక్కడ నుంచి ఎవరైతే ప్రజెంట్ మా ట్రైన్లో టీసీ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారు, నా ట్రైన్ టికెట్ అదంతా చూశారు ఆర్పిఎఫ్ పోలీస్ అయితే. అక్కడ నుంచి జీఆర్పీకి తీసుకెళ్లారు గవర్నమెంట్ రైల్వే పోలీస్ అయితే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారంటే, గుజరాత్ రైల్వే పోలీస్ అక్కడ నుంచి, అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి 3rd floor అనమాట, అది ఎక్కి అక్కడికి వెళ్ళి మాట్లాడాం. ఇలా పోయింది సార్, ఇలా జరిగిందంటే, వాళ్ళు అసలు ఏదో ప్రాబ్లం జరిగినట్టు నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి, ఆధార్ కార్డు, మీవేవో పోయాయో బిల్స్, ట్రైన్ టికెట్ పట్టుకొని రండమ్మా అని చెప్పారనమాట. నాకు ఎక్కలేని మంట వచ్చింది. అరే మినిమం కన్సర్న్ లేదు ఏంటి అసలు మనుషులకి ఎక్కడని. సరే అలాగనేసి హోటల్ తీసుకున్నాం. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 10 అన్నారు, 10:15, 10:30 అయితే అయింది మేము వెళ్ళేసరికి. వెళ్ళి వాళ్ళకైతే డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్తే అక్కడ ఏం చెప్పారు, మీకు శ్రీకాజ్ నుంచి అహ్మదాబాద్ మధ్యలో తెలిసింది కదా, దానికి శబరిమత రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి అన్నారు. కానీ రియల్గా చెప్తాను, స్టోరీ అని చెప్తాను, లాస్ట్లో వాళ్ళు చేసిన తప్పులు అయితే చెప్తాను. అయితే అక్కడ వెళ్ళినాక మేము 2 సార్లు దిగాం, మళ్ళీ డౌట్ వచ్చి పైకి వెళ్ళి అడిగితే అక్కడికే వెళ్ళాలన్నారు. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్, ఎస్ఐ వాళ్ళంతా. అయితే అది అయిపోయింది. అక్కడ వాళ్ళు చూశాక అక్కడ నుంచి శబరిమతి రైల్వే స్టేషన్కి మేము మెట్రో తీసుకొని అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారు, ఇది శబరిమతి రైల్వే స్టేషను, ఇక్కడికి అసలు ఏవి ఆగవు అనమాట, మీకు లోకల్ అవుతాయి, ఈ లాంగ్ ట్రైన్స్ అన్నీ శబరిమతి సెంట్రల్ రైల్వే స్టేషన్లో అవుతాయి అన్నారు. మేము ఆటో తీసుకొని 50 రూపాయలు 60 రూపాయలు అడిగాడు. మేము అది ఇచ్చేసాం. రిటర్న్ అంతా తిప్పి జస్ట్ వెనకాలే శబరిమతి రైల్వే స్టేషన్, వెనకాలే శబరిమతి రైల్వే సెంట్రల్, మేము నడుచుకొని వెళ్ళొచ్చు. మాకు ఐడియా లేదు కదా గూగుల్ మ్యాప్స్ వాడాలి, అంత బుర్ర కూడా ఆ టైంకి పనిచేయట్లేదు. 1,50,000 ఐటెం పోయాయి ఇవన్నీ అనేసి
పోతే ఏమైంది, అక్కడ నుంచి శబరిమతి సెంట్రల్కి అయితే వెళ్ళాం. అక్కడ ఏం చెప్పారు పాపం అతను స్టేషన్ మాస్టర్ జీఆర్పీ ఎవరు చాలా బాగా కన్సర్న్ తీసుకున్నారు. ఇక్కడికి రావడం ఏంటి, అసలు ఇక్కడ జీఆర్పీ అంత లేదు, మీరు శబరిమతి రైల్వే స్టేషన్ కానీ అహ్మదాబాద్ స్టేషన్లో కానీ ఇవ్వాలి, అసలు మీరు ఇక్కడికి రావడం ఏంటి, మిమ్మల్ని చెప్పింది ఎవరంటే స్టేషన్ మాస్టర్ అన్న. వెంటనే ఫోన్ చేశారు, ఏంటి అసలు ఇక్కడికి మీరు పంపించడం ఏంటి అనేసి ఆయన హిందీలో కొంచెం సీరియస్ అయ్యారు. అదంతా జరిగింది. మీరు వెళ్ళి అహ్మదాబాద్లో స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. నాకు సేమ్ డే ఫ్లైట్ ఉంది విశాఖపట్నంకి, అయితే నాకు సేమ్ డే ఫ్లైట్ ఉంది. ఏం చేయడానికి లేదు, అసలు ఒక్కరో మినిమం కేరింగ్ లేదు. అంటే జనరల్గా చెప్పుకోవాలంటే అహ్మదాబాద్లోనే కంప్లైంట్ ఇవ్వాలి. వీళ్ళు స్టేషన్స్కి అక్కడి నుంచి తిప్పితే వదిలేస్తారు అనుకున్నారు. టీసీ అప్పటికీ చెప్పారు వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు, మీరు ఫిక్స్డ్గా అక్కడ ఉండాలి అని. నాకు ఫ్లూయెంట్గా హిందీ రాదు, మా ఫ్రెండ్కి ఒకడికి వచ్చు, తనకి నాకంటే చిన్నోడు. పోలీసులు అంటే కొంచెం ఉంటుంది ఎవరికైనా, తను డైరెక్ట్గా మాట్లాడలేకపోవడం ఇవన్నీ అంటే నాకు రూల్స్ తెలుసు, కాకపోతే వాళ్ళకి అంత తెలియదు, వాళ్ళకి అంత ఐడియా కూడా లేదు. చాలా మిస్కన్సెప్షను, మిస్లీడింగ్ బై పోలీస్, ఇదంతా చాలా జరిగిందనమాట. అసలు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. నేను చాలా బాధ అనిపించింది నాకు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. రైల్వే పోలీస్ అయితే చెత్తగా బిహేవ్ చేశారు, దారుణం అది. ఒక వస్తువులు పోయాయని వస్తే మినిమం కన్సర్న్ లేకపోవడం మినిమం ఏం లేదు. సరే ఇంకా అక్కడ వదిలేసి రైల్వే పోలీసులతో మాట్లాడి ఇవంతా చేసినా ఇంకా ఫైనల్గా అయితే ఎఫ్ఐఆర్ అయితే తీసుకోలేదు. అసలు ఎఫ్ఐఆర్ అక్కడ తీసుకోవాలి, మమ్మల్ని వేరే రైల్వే స్టేషన్ డైరెక్ట్ చేయకూడదు, అదొకటి తప్పు చేశారు వాళ్ళు. నెక్స్ట్ అసలు ఇన్ని స్టేషన్లు తిప్పడం ఏంటి, అది కూడా కరెక్ట్ కాదు. అన్నీ చాలా, ఇంకా బ్యాగ్లో చూసుకుంటే నా వివో X100 మొబైల్, సోనీ ZV-1F కెమెరా, రోడ్ గోమి మైక్ అండ్ దాని మ్యాగ్నెటిక్ క్లిప్, ప్లస్ ఏమన్నా ఇంకేం చెప్పాను, 2 యాపిల్ కేబుల్స్, పవర్ బ్యాంక్, అందులో వాలెట్లో 6 క్రెడిట్ కార్డ్స్, 2 డెబిట్ కార్డ్స్, ఆధార్ కార్డు, పాన్, డ్రైవింగ్ లైసెన్సు. నేను పట్టుకెళ్ళిన క్యాష్ ఆ ముందు రోజే అయిపోయింది, అది ఒక అదృష్టం. ఇంకా అంటే మినిమం క్యాష్ కూడా లేదు అందులో, ఏవో కొంచెం చేంజ్ ఏదో ఉంది అంతే తప్ప. చాలా కార్డులన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆ నైట్ ఫ్లైట్ అయితే ఎక్కొచ్చాను అనమాట. అసలు ఇలాంటి ఒక విషయం జరుగుతుంది అనుకోలేదు నేను. మినిమం ఆ ట్రైన్లో కెమెరాస్ లేవు, థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీకి. ప్యాంట్రీ కార్ డైరెక్ట్ కనెక్టెడ్, ఒక పోలీస్ లేరు, ఒక స్లీపర్, ఇవన్నీ కనెక్షన్ ఉన్నాయి. అసలు మినిమం సేఫ్టీ లేదనమాట రైల్వేలో. ఈ వందే భారత్ ఫోకస్ ఎక్కువైపోయి నార్మల్ ట్రైన్స్ని కూడా పట్టించుకోవడం మానేశారు. ఎంత దారుణం. మినిమం కెమెరా లేకపోవడం, మినిమం సెక్యూరిటీ లేకపోవడం. ఎందుకు నేను ఇప్పుడు 2000 3000 ఇచ్చి సెకండ్ ఏసీలో టికెట్ తీసుకున్నానంటే నాకేంటి సేఫ్టీ, ఏం లేదు. నేను ఇప్పుడైతే ఆంధ్ర వచ్చాను నేను. అయితే ఎఫ్ఐఆర్ అయితే రైల్వే పోలీసులు ఎక్కడైనా చేయొచ్చు అని చెప్పారు. నేను వెంటనే నాకు చాలా కోపం వచ్చింది. ఇంటికి వచ్చిన వెంటనే నేను కమిషనర్కి అయితే మెయిల్ పెట్టాను. కమిషనర్కి మెయిల్ పెడితే అక్కడ ఆఫీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి మీరు అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఆ కాపీ మాకు పంపించండి, మేము చూస్తాము అని చెప్పారు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీలో కూడా నేను నా మొబైల్ ఐఎంఈఐ నెంబరు, బాక్స్ అదంతా ఫొటోస్ పెట్టి వెబ్సైట్లో అయితే నేను కంప్లైంట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఏం జరుగుతుందో చూడాలి. దాని గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను. ఇలా ట్రైన్లో పోతే ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, డీటెయిల్డ్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. అసలు 1.5 lakh పోయాయి. వీడియోస్ కూడా లేవు, మనం వెళ్ళిన ట్రావెల్ వీడియోస్ చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్తో. పూరి ఒక ఎక్స్ప్రెస్ అయితే మాత్రం ఆ ట్రైన్లో మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళు ఎంతోమంది కలిశారు. అసలు నేను అనుకున్నాను మన ఛానల్లో చాలా మంచి వీడియోలు పడబోతున్నాయి అని. వీడియో స్టెబిలిటీ కానీ ఆడియో అంతా మారే చాలా రోజుల తర్వాత. కాకపోతే ఏం చేయలేం, అంతా పోయింది. 1,50,000 దాకా పోయాయి అన్నమాట. అంతే. ఒక ఫోను, కెమెరా ఒక 50,000, రోడ్ మైక్ 13,000, క్రెడిట్ కార్డులు ఇవన్నీ పోయాయి. నాకైతే నా మొబైల్ లాస్ట్ లొకేషన్ అయితే దాసా రైల్వే స్టేషన్ అయితే చూపించింది. అక్కడే 1 గంట ఆపారనమాట. మా ఫ్రెండ్స్ కూడా కింద దిగి ఎవరు రీల్స్ లాంటివి చేసుకున్నారు. అప్పుడే పోయి ఉండొచ్చు అని నాకు గట్టి నమ్మకం. మరి రైల్వే పోలీసులు అయితే అసలు పట్టించుకోలేదు. వరస్ట్ చెప్పలేమంతే. ఇంకంతే, మనం ఏం చేయలేం. కొన్ని రోజులు మనకి కొన్ని గుణపాఠాలు అయితే నేర్పిస్తుంది లైఫ్. ఇది నేను ఒక గుణపాఠం అనుకుంటున్నాను. మరి పోయిన దానికి ఎట్ చేయలేం. ఫీల్ అయినా, బాధపడినా, చాలా ఎమోషనల్ అయితే అయిపోయాను పోయాక. ఎందుకంటే నా వరకు అది నాకు చాలా పెద్ద అమౌంట్, నా ఏజ్కి అయితే అది చాలా పెద్ద అమౌంట్ అని నేనైతే ఫీల్ అవుతాను. తెలిసిపోవడం వేరు, తెలియక ఎవడో దొంగతనం చేసి మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని వేరే వాడు దోచుకెళ్ళిపోతే
తప్పుగా చాలా బాధ అనిపిస్తుంది. అదే మనం ఎందులోనో పెట్టి పోగొట్టుకోవడం వేరు. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ప్యాకాట లేదా ఇంకా ఎక్సెట్రా లేదా నువ్వు దేన్ని ఎడిక్షన్కో దేనికో ఖర్చు పెట్టుకోవడం వేరు. మనం సంపాదించుకుంది వేరే వాటి దోచుకెళ్ళిపోవడం వేరు. అప్పుడు బాధ కలుగుతుంది నాకు తెలిసి. అయితే ఏమో ఇంకా జరగాల్సింది జరిగింది. నెక్స్ట్ మరి ట్రావెల్ వీడియోస్ చేస్తావా బ్రో అంటే వెళ్తాను. ట్రావెలింగ్ ఏ రోజు ఆపేది ఉండదు. కాకపోతే ఇంత పెద్ద ట్రిప్స్ అయితే వేయను. అంటే పెద్ద ట్రిప్స్ అంటే ఒకేసారి స్టేట్ మొత్తం కవర్ చేసేయాలి ఇలాంటివి అయితే పెట్టుకోను. అలా 3 monthsకి అలా. నేను ట్రావెల్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఏదో ట్రావెలర్ అయిపోదాను కదా, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. నాకు చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. అలానే వీడియోస్ కూడా వస్తాయి మీకు. ఇంకా బాగుంటాయి, నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీకు బాగుంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు, సిమ్ తీసుకున్నావు, ఇవి ఏం చేస్తున్నావు అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే పెద్ద వీడియో అయిపోయింది. మీకు ఇలా రైల్వే స్టేషన్లో ట్రైన్లో పోతే అసలు ఏం చేయాలి, ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలి, ఆన్లైన్లో ఎలా కంప్లైంట్ చేయాలి, మీకు నిజంగా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని కూడా చెప్పలేకపోతున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు, అంతే. చాలా బాధలో అయితే ఉన్నాను. మీకు ఫేస్లో అంటే 4 days 5 days అయిపోయింది ఇన్సిడెంట్ జరిగి, అందుకే అంత బాధ అయితే మీకు కనిపించకపోవచ్చు. కాకపోతే ఒక లాసే, నాకైతే బాగానే పెద్ద లాసే, పెద్ద దెబ్బే పడింది, అంతే. సరే, నెక్స్ట్ మీకు నిజంగా వీడియోస్ కంప్లైంట్ చేయాలా, అసలు దాని మీద ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి. ఖచ్చితంగా వీడియో చేసి మీ ముందుకైతే తెస్తాను. థ్యాంక్ యూ.